హలనేం శేషరావు 2000 రూపాయల నోటు ఇప్పటికి కూడా చెల్లుబాటు అవుతుందా అని అంటే అవుతుంది అనేది ఆర్బీఐ చెప్తుంది. దాదాపు 19 ఆర్బీఐకి సంబంధించినటువంటి ఆఫీసులు ఉన్నాయి, కేంద్రాలు. ఆ కేంద్రాల్లో మీ దగ్గర ఉన్నటువంటి 2000 రూపాయల నోట్లను తీసుకొచ్చి దానికి బదులుగా మీరు 500 రూపాయల కరెన్సీని లేదా 200 రూపాయల కరెన్సీని తీసుకెళ్ళొచ్చు అని చెప్పి ఆర్బీఐ తాజాగా అఫీషియల్గా ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది? 2000 రూపాయల నోటుని మార్చుకోమని చెప్పి దాన్ని చలామణిలో లేకుండా చేసి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటికి కూడా దాదాపు 5400 కోట్ల రూపాయలకి పైగా 2000 రూపాయల నోట్లు ఆర్బీఐకి చేరలేదు. అంటే ఎక్కడున్నాయి? ఎక్కడో ప్రజల దగ్గర ఉండాలి, లేదంటే బ్లాక్ మనీ హోల్డర్స్ దగ్గర ఉండాలి, నల్ల కుబేర్ల దగ్గర, బీరువాల్లో, లేకపోతే డంపుల్లో, లేదంటే నేలమాళిగల్లో ఉండాలి. లేదంటే తిరిగి రావాలి కదా. సామాన్యుల దగ్గర ఎవరి దగ్గర 2000 రూపాయల నోట్లు లేవు, అన్నీ వెనక్కి ఇచ్చేశారు. దానికి బదులుగా ఇతర కరెన్సీని తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆర్బీఐ లెక్క ప్రకారం దాదాపు 3,30,000 కోట్ల రూపాయలకి పైగా 2000 రూపాయల నోట్లు వెనక్కి వచ్చేసాయి. కానీ ఇంకా 5,400 కోట్ల రూపాయలు సుమారుగా రావాల్సి ఉన్నాయి. ఇవి రాలేదు. ఇవి ఎందుకు రాలేదు, ఎక్కడికి పోయాయని చెప్పి ఆర్బీఐ ఆరాధిస్తుంది. అందుకే ఇప్పటికైనా సరే మీ దగ్గర 2000 రూపాయల నోట్లు కనుక ఉంటే తిరిగి ఆర్బీఐ కేంద్రాల్లో ఇచ్చేసేయండి, మీరు ప్రత్యామ్నాయంగా కరెన్సీని తీసుకెళ్ళండి, చలామణిలో ఉన్నట్టు కరెన్సీని అని చెప్పి ఆర్బీఐ చెప్తుంది. అయినప్పటికీ ఇప్పటికీ ఇలాంటి ప్రకటనలు దాదాపు 4-5 సార్లు చేసింది, పేపర్లో ప్రకటనలు కూడా ఇచ్చింది ఆర్బీఐ. కానీ ఈ 5,400 కోట్ల రూపాయలు సుమారుగా అవి ఆర్బీఐకి చేరాల్సి ఉంటే చేరలేదు. అంటే ఇవి ఎక్కడున్నాయి, ఎటు పోయాయి, మరి వీటిని ఎందుకు దాచుకుంటున్నారు, దాచుకున్నందువల్ల లాభం ఏంటి అనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది. వాస్తవంగా ఆర్బీఐ ఇప్పుడు ప్రకటన చేసింది 2000 రూపాయల నోటు గురించి. రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ నోట్ల రద్దు అందామా లేదా నోట్ల మార్పిడి అందామా అనేది ఆలోచిస్తుంది. ఎందుకంటే బ్లాక్ మనీ ఎక్కువైపోయింది, నకిలీ నోట్లు ఎక్కువైపోయినాయి మార్కెట్లో. అందుకే ఏటీఎంల్లో నింపడానికి సరిపడా కరెన్సీ కూడా లేదు. దానికి కారణం ఏంటి అని అంటే బ్యాంకులకు వచ్చేటువంటి అమౌంట్స్లో చిరిగిపోయినటువంటి నోట్లు, నకిలీ నోట్లు ఎక్కువ ఉన్నాయి. వీటిని తిరిగి మళ్ళా ఏటీఎంలకి పంపించలేవు బ్యాంకులు. అందుకని ఆర్బీఐకి బ్యాంకులు చెప్తూ ఉన్నాయి ఏటీఎంల్లో డబ్బులు నింపకపోవడానికి కారణం నకిలీ నోట్లే అని చెప్పి చెప్తూ ఉంది. ఆర్బీఐ ఏముంటుంది, అసలు ఏటీఎంలు మీరు ఎందుకు ఖాళీగా ఉంచుతున్నారు, ఖాళీగా ఉంచడానికి లేదు కదా, మీరు నింపండి, నింపకపోతే మీకు భారీగా జరిమానా విధిస్తానని చెప్పి ఆర్బీఐ బ్యాంకుల్ని ఆర్డర్ చేస్తుంది, వార్నింగ్ ఇస్తుంది. ఈ మొత్తం వ్యవహారం నకిలీ నోట్లు, చినిగిపోయిన నోట్లు నామినల్గా ఉంటాయి. ఈ నకిలీ నోట్లే మార్కెట్లో ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితే 2016లో నోట్ల రద్దు చేసేటువంటి ముందు ఉంది. అందుకే నోట్ల రద్దుని చేశారు. బ్లాక్ మనీ అలాగే నకిలీ నోట్లని తగ్గించడం, ఉగ్రవాదుల్ని కట్టడి చేయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ రోజున నకిలీ నోట్లు అరికట్టడానికి నోట్లు రద్దు చేశారు. ఆ నోట్లు రద్దు చేసి 2000 రూపాయల నోట్ని విడుదల చేశారు. అది విడుదల చేసిన తర్వాత బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు హ్యాపీగా బ్యాంక్కి వెళ్ళేసి నీట్గా తీసేసుకున్నారు మొత్తం. అంటే బ్లాక్ మనీ ఒక్క రూపాయి కూడా బయటికి రాలా. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆశించిందో నోట్ల రద్దుకు ముందు అది నెరవేరలా. నకిలీ నోట్లకు సంబంధించినటువంటి సమస్య అయినా నెరవేరుతుందని చెప్పి అనుకున్నారు. అది తాత్కాలికంగా నెరవేరినట్టు కనిపించినప్పటికీ ఇప్పుడు మళ్ళా నకిలీ నోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం బాహాటంగా వినిపిస్తుంది. ఇప్పుడు మార్కెట్లో చలామణిలో నకిలీ నోట్లు విరివిగా ఉన్నాయని చెప్పి ఆర్బీఐ లేదా బ్యాంకులు గుర్తిస్తూ ఉన్నాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? మరొకసారి నోట్ల రద్దు. మరి నోట్లు రద్దు చేస్తే నకిలీ నోట్లు మొత్తం పోతాయా అంటే పోవు అనేది 2016 నోట్ల రద్దు చెప్పింది. అందుకే నకిలీ నోట్లు అనేది భవిష్యత్తులో కనిపించకుండా ఉండాలి అని అంటే
ప్లాస్టిక్ కరెన్సీకి వెళ్ళాలని ఒక ప్రయోగం ఆర్బీఐ చేస్తుంది. అందుకే ప్లాస్టిక్ కరెన్సీని ఆల్రెడీ ఇప్పటికే కొన్ని చోట్ల నమూనాగా మార్కెట్లో ఉంచారు. అంటే భారతదేశంలో ఉండేటువంటి ఉష్ణోగ్రతకి అవి తట్టుకోగలవా, వాటి నాణ్యత ఎంత, వాటి జీవితకాలం ఎంత ఉండే అవకాశం ఉంది, వీటన్నిటి మీద ఒక అవగాహన రావడానికి మోడల్గా కొన్ని స్టేట్స్లో దాన్ని పరిచయం చేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, 200, 500 ఇవి ఒక క్రమ పద్ధతిలో మార్పు చేయాలి అనేటువంటి ఒక అభిప్రాయం ఆర్బీఐలో ఉన్నట్టు ఇటీవల బాంబేలో జరిగినటువంటి మీటింగ్లో చర్చించారు. ఆ మీటింగ్లో అజెండాలో ఉన్నటువంటి అంశాల్లో ఈ ప్లాస్టిక్ కరెన్సీ కూడా ఒకటి. ఇదేం గాలి న్యూస్ కాదు. అఫీషియల్గా ఆర్బీఐ ఇటీవల బాంబేలో పెట్టినటువంటి సమావేశంలో పెట్టినటువంటి అంశం 2027లో నోట్లకు సంబంధించిన మార్పిడి అనేటువంటి ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్పి ఢిల్లీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ప్లాస్టిక్ కరెన్సీని యుద్ధ ప్రాతిపదికన ముద్రిస్తుంది ఆర్బీఐ అనేటువంటిది కూడా తెలుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 2000 రూపాయల నోట్లు ఏవైనా ఉంటే మీరు మార్చుకోండి, ఇప్పటికి కూడా చెల్లుతాయి అనేటువంటి ఒక ప్రకటన ఆర్బీఐ నుంచి వచ్చింది. సాధారణంగా 2000 రూపాయల నోటు మారదు అని చెప్పి సామాన్యుల్లో ఉంది. కారణం ఏంటంటే చలామణిలో లేదు కాబట్టి, ఇక 2000 రూపాయల నోటు పనికిరాదు కాబట్టి ఎవరైనా 2000 రూపాయల నోటు ఇచ్చినా కానీ తీసుకోరు. కానీ ఆర్బీఐ ఏం చెప్తుంది, ఇప్పటికి కూడా చెల్లుతుంది, చెల్లుబాటు అవుతుంది, మీరు ఆర్బీఐ కేంద్రాలకు వచ్చి ఆ నోట్ని ఇచ్చి దానికి ప్రత్యామ్నాయంగా మీరు కరెన్సీని తీసుకెళ్ళండి అని చెప్తుంది. సో కాబట్టి 2000 రూపాయల నోట్ని మార్చుకోవడానికి ఎంత వెసులుబాటు ఇచ్చారో రాబోయేటువంటి రోజుల్లో 500 రూపాయల నోట్లని, 200 రూపాయల నోట్లని, 100, 50, 20, 10 ఇలా డినామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డినామినేషన్స్ని మార్చుకోవడానికి ఆర్బీఐ అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ కరెన్సీని ముద్రించిన తర్వాత గతం తాలూకు ఇబ్బందులు లేకుండా అందరికీ కరెన్సీ అందుబాటులో ఉంచేలాగా చేసిన తర్వాత పకడ్బందీగా ఈసారి నోట్ల మార్పు అనేది ఉండబోతుంది అనేది క్లియర్గా ఢిల్లీ వర్గాల నుంచి ఆర్బీఐ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. అయితే ఎప్పుడు అనేది 27 అంటున్నారు కానీ ఎప్పుడు అనేది కరెక్ట్గా డేటు తెలియట్లేదు, మంత్ కూడా తెలియట్లేదు. బట్ అనివార్యంగా ప్లాస్టిక్ కరెన్సీ రాబోతుంది. ఇప్పుడున్నటువంటి కరెన్సీని మొత్తాన్ని మార్చుకోవాల్సిందే. మరి దీన్ని బ్లాక్ మనీ కోసమా ఈ పని చేస్తుంది? కాదు, నకిలీ నోట్ల కోసం. నకిలీ నోట్లు బాగా చలామణిలో ఉన్నాయి, నకిలీ నోట్లు పెద్ద ఎత్తున తయారు చేశారు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టబోతున్నారు అనేది తెలుస్తుంది. దీన్ని అఫీషియల్గా ఒప్పుకోకపోయినప్పటికీ కూడా ఆర్బీఐ బాంబే సమావేశంలో పెట్టారు కాబట్టి అజెండాలో ఇది ఎప్పటికైనా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. మరి 2000 రూపాయల నోట్లు ఏ విధంగా అయితే మార్చుకున్నారో అదే తరహాలో ఇప్పుడు మార్కెట్లో చలామణిలో ఉన్నటువంటి నోట్స్ని ప్లాస్టిక్ కరెన్సీని తీసుకొని మీరు బ్యాంకులకు ఇవ్వాల్సిన పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో రాబోతుంది అనేది వినిపిస్తుంది. దీని మీద మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.